వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీక, తెలంగాణ ముద్దుబిడ్డ, సైద్ధాంతిక పునాదిని ఏర్పరిచిన గొప్ప దార్శనికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. ఆయన జీవితం తెలంగాణకే స్ఫూర్తిదాయకం. ఆయన 91వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ముందుగా వార్తల్లో హెడ్లైన్స్ చూద్దాం. దేశానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. బీసీలకు రిజర్వేషన్ సాధించి తీరుతాం. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు. కైలాస్ యాత్ర ట్రెక్కింగ్ మార్గంలో వరదల్లో చిక్కుకున్న వందలాది మంది యాత్రికులు. తెలంగాణ సాధనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా గడిపిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు. హైదరాబాద్లోని హైటెక్స్లో ఆకర్షిస్తున్న 13వ కేబుల్ నెట్వర్క్ కన్వర్జెన్సీ ఎగ్జిబిషన్. పాల్గొన్న పలు కేబుల్ నెట్వర్క్ కంపెనీ అధికారులు, జీటీపీఎల్ కేబుల్ ఆపరేటర్లు. మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. నిజామాబాద్ నగరంలోని పోచమ్మ గల్లీలో భారీ మట్టి గణపతి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన బీసీ రిజర్వేషన్ల అంశం. కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నా చేస్తుంటే తెలంగాణలో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ కవిత. నగరంలోని ఆర్బీవీఆర్ఆర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రారంభమైన ఇంట్రామ్యూరల్ టోర్నమెంట్. పాల్గొన్న ఆర్బీవీఆర్ఆర్ పాఠశాల యాజమాన్య పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు. ఆచార్య జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. తెలంగాణ సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప త్యాగశీలి ఆచార్య జయశంకర్. కామారెడ్డి కలెక్టరేట్లో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. దేశానికి ఆదర్శంగా నిలిచేలా తెలంగాణలో కులగణన జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీ ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు మేము బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తెచ్చాం. విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించాం. అసెంబ్లీ పంపిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించాలని రాష్ట్రపతిని కోరుతున్నాం. రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వాలని అపాయింట్మెంట్ కోరాం. ఇప్పటివరకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకలేదు. మాకు అపాయింట్మెంట్ ఇవ్వొద్దని రాష్ట్రపతిపై మోడీ ఒత్తిడి చేశారని మా అనుమానం. బిల్లును ఆమోదించే వరకు మా పోరాటం కొనసాగుతోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ 42% కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ చేపట్టిన దీక్షలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ 42% కల్పించాలని కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. భారీగా వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కిన్నౌర్ జిల్లాలో భారీ వరదలు సంభవించడంతో కైలాస్ యాత్ర ట్రెక్కింగ్ మార్గంలో వందలాది మంది యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన ఐటీబీపీ సిబ్బంది 413 మంది యాత్రికులను కాపాడారు. సహాయక చర్యల్లో 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయని, వరదల దాటికి ట్రెక్కింగ్ మార్గాలు ధ్వంసం కావడంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా కిన్నౌర్ కైలాస్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
హరిద్వార్లోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గంగా నది నీటి మట్టం పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక ప్రజలు ఘాట్ల నుంచి దూరంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారుల ప్రకారం ఇప్పటివరకు 130 మందికి పైగా ప్రజలను సహాయక బృందాలు రక్షించాయి. భారీ వరదలకు 4 జాతీయ రహదారులతో సహా 617 రోడ్లు ధ్వంసమైనట్లు రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్ తెలిపింది. వీటిల్లో 377 రోడ్లు మండి జిల్లాలోనే ఉండగా మరో 90 రహదారులు కులు జిల్లాలో ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కొండ చర్యలు విరిగి పడుతుండడం వల్ల స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు మూసివేసినట్లు విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. ఉత్తరాఖండ్లోని కీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో కుంభవృష్టి కారణంగా మంగళవారం ధరాలి గ్రామంపై జల ప్రవాహం విరుచుకుపడడంతో సగం గ్రామం కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహిస్తున్న కేబుల్ నెట్వర్క్స్ ఎగ్జిబిషన్ 2వ రోజు బుధవారం అందరినీ ఆకర్షించింది. పెద్ద ఎత్తున సాంకేతిక నిపుణులు, జీటీపీఎల్ ఆపరేటర్లు హాజరై ఆసక్తిగా పరిశీలించారు. హైదరాబాద్లోని హైటెక్స్లో 13వ కేబుల్ నెట్వర్క్స్ ఎగ్జిబిషన్ 2వ రోజు బుధవారం కొనసాగింది. ఈ ఎగ్జిబిషన్కు 2వ రోజు పెద్ద ఎత్తున జీటీపీఎల్ కేబుల్ నెట్వర్క్ అధికారులు, ఆపరేటర్లు, సాంకేతిక నిపుణులు హాజరై ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా పలువురు సాంకేతిక నిపుణులు, జీటీపీఎల్ కేబుల్ ఆపరేటర్లు మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు కేబుల్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. డిజిటల్ స్పీడ్ ఇంటర్నెట్ సాంకేతిక రంగంలో కేబుల్ నెట్వర్క్స్ దూసుకుపోతుందన్నారు. పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకొని ఆపరేటర్లు దృష్టి సారించి అభివృద్ధి చెందాలన్నారు. దేశంలో జీటీపీఎల్ నెట్వర్క్స్ దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో జీటీపీఎల్ నెట్వర్క్స్ ప్రతినిధులు, పయోనీర్, ఆర్వీఆర్, టీ ఫైబర్, రేడియన్ సెరోటిక్ తదితర కంపెనీల అధికారులు, కేబుల్ ఆపరేటర్లు, వర్ణి కేబుల్ ఆపరేటర్లు, గణపతిరావు, శ్రీనివాస్, బైన్సా దేవిదాస్, రాహుల్, హనుమాన్లు, బాలాజీ రాజారాం, బాజీరావు, బైన్సా లక్ష్మణ్, కామారెడ్డి, జగిత్యాల శ్రీనివాస్, సాయి మల్లేశం, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని పోచమ్మ గల్లీ రవితేజ యూత్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మట్టి గణపతి విగ్రహ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్క హిందువు మట్టి గణపతిని పూజించాలన్నారు. 54 అడుగులతో తెలంగాణలో అతిపెద్ద మట్టి గణపతిని నిర్మిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రవితేజ యూత్ సొసైటీని అభినందించారు. బ్రిటిష్ పాలనలో భారతీయుల్లో జాతీయ స్ఫూర్తిని పెంపొందించే ఉద్దేశంతో మొదలైన గణేష్ నవరాత్రులు నేడు హిందువులు జరుపుకునే పండుగల్లో అతిపెద్ద పండగగా చిన్న పెద్ద అందరూ కలిసి జరుపుకోవడం హిందూ ధర్మానికి నిదర్శనమన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను హిందువులు ఉత్సాహంగా, నియమనిష్టలతో జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండపాల కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దాదన్నగారి విఠలరావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, రవితేజ యూత్ సొసైటీ అధ్యక్షులు నీలగిరి రాజు, కన్వీనర్ కిరణ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, మాయావర్ సాయిరాం, ఆనంద్, పవన్, పల్నాటి కార్తిక్, బాబీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ మండప నిర్వాహకులకు అందరినీ కూడా శుభాకాంక్షలు. ఏదైతే ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 42% బీసీ రిజర్వేషన్ అంశం హాట్ టాపిక్గా నడుస్తోంది. ఓ పక్క ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాలు చేస్తుంటే తెలంగాణలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత వరుస కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నిన్న ఆమె నిరాహార దీక్ష కూడా చేశారు. అయితే కోర్టు నోటీసుల కారణంగా దీక్షను విరమించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే అంశంపై ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చే పన్నాగంలో ఉందని, కేంద్రం ఈ బిల్లును ఒప్పుకోదని స్పష్టం చేశారు. బండి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఈరోజు స్పందిస్తూ బీసీల నోటికాడ ముద్దను బీజేపీ గుంజుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అలాగే బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్లలో ముస్లింలు ఉన్నారో లేదో క్లారిటీగా చెప్పలేదని, ప్రభుత్వం చెప్పకముందే బండి సంజయ్ ఎందుకు ముస్లింల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ బీసీలను బీజేపీ పార్టీ మోసం చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. రెండు పార్టీలు ఎవరైతే చిత్తశుద్ధితోని రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయాలనో ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇద్దరు పరస్పరం నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని ఒకరినొకరు కలుపుకొని మరి నాటకం చేస్తున్నటువంటి విషయం తెలంగాణ బిడ్డలు ఇప్పటికే గమనించారు. ఇంకా పెద్ద ఎత్తున అది అర్థమవుతున్నది రోజు రోజుకి. ఇవ్వాల్సినటువంటి బీజేపీ దీక్ష చేయడం, అడగాల్సినటువంటి కాంగ్రెస్ కూడా దీక్ష చేయడం,
మాలాంటి ప్రతిపక్షాలు కూడా దీక్ష చేయడం, దీంతో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ముందుకెళ్తాం. 2 పార్టీలను కూడా ఎండగడతామని తెలియజేస్తాం. నిజామాబాద్ నగరంలోని ఆర్బీవీఆర్ఆర్ హై స్కూల్లో ఇంట్రామ్యూరల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని ఆర్బీవీఆర్ఆర్ హై స్కూల్లో 2025-26 సంవత్సరానికి గాను పాఠశాల ప్రాంగణంలో ఈరోజు ఇంట్రామ్యూరల్ టోర్నమెంట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ స్కూల్ లెవెల్లో ఈరోజు ప్రారంభించారు. మా స్కూల్లో ప్రతి సంవత్సరం వివిధ రకాల గేమ్స్ అనగా వాలీబాల్, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, ఖోఖో, కబడ్డీ, కరాటే, యోగా విద్యతో పాటు వివిధ రకాల ప్రయోగాత్మకంగా చేయించారు. ఈ కార్యక్రమానికి సొసైటీ గౌరవ అధ్యక్షులు ఏ ప్రవీణ్ రెడ్డి, గౌరవ సెక్రటరీ వెంకటరమణారెడ్డి, పాఠశాల చైర్మన్ పి జగత్ రెడ్డి, హాస్టల్ కమిటీ చైర్మన్ ఏ అమర్జిత్ రెడ్డి, ట్రెజరర్ ఎస్ సాయి రెడ్డి, ఈసీ మెంబర్ దేవేందర్ రెడ్డి, విద్యా కమిటీ సభ్యులు ఉమా మహేశ్వర్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి వీణారెడ్డి, అడిషనల్ హెడ్ మాస్టర్ పి శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు పాఠశాల చైర్మన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యతో పాటు నైతిక విలువలు మరియు క్రీడలను ప్రోత్సహిస్తూ ఉపన్యసించారు. మా ఆర్బీవీఆర్ఆర్ స్కూల్లో ఇంట్రామోరల్ గేమ్స్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇంట్రామోరల్ గేమ్స్ అంటే మా విత్ ఇన్ ది క్యాంపస్లో అమాంగ్ ద చిల్డ్రన్స్లో మేము గేమ్స్ కండక్ట్ చేస్తాము ఇయర్ లాంగ్. ఇందులో పర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళు ఇంట్రామోరల్ నుంచి ఎక్స్ట్రామోరల్, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి, స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ దాకా పిల్లలను తీసుకుపోవడానికి మేము ఇంట్రామోరల్ స్టార్ట్ చేసి ఇక్కడ హౌజెస్ చేసి మేము చేపిస్తాము. జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. జయశంకర్ సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. జయశంకర్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గవర్నమెంట్ ఆదేశాల మేరకు దీన్ని ప్రతి మండల్లో, గ్రామ కేంద్రంలో, అలాగే జిల్లా కేంద్రంలో కూడా జరుపుకుంటున్నాము. అందరూ కూడా జయశంకర్ సార్ ఆశయాలను ఈరోజు మన్నన చేసుకుని వారు చేసిన కృషిని అందరూ గుర్తించి వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప త్యాగశీలి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచేందుకు ఆచార్య జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యావంతుడైన ఆయన తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయాలను చూసి చెలించి అన్ని దశల తెలంగాణ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొని తన రచనలు, ప్రసంగాల ద్వారా తెలంగాణ సమాజాన్ని తట్టిలేపి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిపోశారన్నారు. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి మార్గదర్శకంగా నిలిచారని, ఆయన అడుగుజాడల్లో తెలంగాణ సమాజ అభివృద్ధికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, కలెక్టరేట్ ఏఓ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, టీఎన్జీఓ, టీజీఓ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని మారుతి మందిరంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని 1,00,000 తమలపాకుల పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బోధన్ పట్టణంలో గల శ్రీ మారుతి మందిరంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం 1,00,000 తమలపాకుల చేత సామూహిక 101 జంటల చేత మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం కార్యనిర్వహణాధికారి రాములు గుండెడ్డి శంకర్ యొక్క ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజన ప్రసాదం స్వీకరించారు. ముల్లంగి గ్రామంలో స్థానిక బూత్ అధ్యక్షుడితో కలిసి ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాక్లూర్ మండలంలోని ముల్లంగి బి గ్రామంలో స్థానిక బూత్ అధ్యక్షుడితో కలిసి ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో పాల్గొని గ్రామ ప్రజలను కలుసుకొని ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమంపై పార్టీ విధానాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండలాధ్యక్షులు రామవత్ సురేష్ నాయక్, బూత్ అధ్యక్షులు సాయిలు, సీనియర్ అధ్యక్షులు విజయ్, రమేష్, కార్యకర్తలు రాకేష్, నరేష్, మధు, అరవింద్, రజనీకాంత్ పాల్గొన్నారు. పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు 6 గ్యారెంటీలు అని చెప్పి అబద్ధపు హామీలను ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు గ్యాస్ సబ్సిడీ ధరలు, గ్యాస్కి సబ్సిడీ ఇస్తా అని చెప్పని 2-3 నెలలు సబ్సిడీ ఇచ్చి ఈరోజు ఆ సబ్సిడీలను ఎగ్గొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆంతిరెడ్డి రాజారెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ప్రత్యేక ఆహ్వానితులుగా బాపూజీ వచనాలయం కార్యదర్శి మీసాల సుధాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు తమ ప్రసంగంలో ప్రత్యేక రాష్ట్ర సాధనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా గడిపిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని, తెలంగాణలోని కోట్లాది సకల జనుల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలించారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని 6 దశాబ్దాలు సజీవంగా ఉంచిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ సార్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ రాజిరెడ్డి, అసిస్టెంట్ లైబ్రేరియన్ తారకం, జూనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్, రికార్డ్ అసిస్టెంట్ అభిలాష్, గ్రంథాలయ సిబ్బంది మధు, అంబదాసు, గ్రంథాలయ పాఠకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ మాట మీద వందలాది వేలాది మంది తెలంగాణ ఆలోచన పరులంతా ఆ రోజు శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ సాధనలో పాల్పంచుకున్నటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆలోచన ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏదైతే ఆ రోజు నిధులు నీళ్లు నియామకాల కొరకు జరిగినటువంటి ఉద్యమాన్ని ఈరోజు ఆలోచన రూపంలో అమలు చేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాల్లో ఏం జరిగిందో దాంట్లోకి నేను పోకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నిరుద్యోగులైనటువంటి ఉద్యోగులకు దాదాపు 60,000 ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత ఆయన ఆలోచన అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, నీళ్లు నిధులు నియామకాల ద్వారా తెలంగాణకు రావాల్సిన అన్యాయాలపై ఉద్యమించిన మహావ్యక్తి ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ అని మాల మహానాడు జిల్లా నాయకులు పేర్కొన్నారు. ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ 91వ జయంతి సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చుక్కం దేవదాస్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై, ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలపై తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన లెక్కలు చెప్పిన మహావ్యక్తి ఆయనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 33(9), 33, 99 జీవోల ద్వారా మాల ఉపకులాలకు 5% రిజర్వేషన్ కల్పించి నష్టం చేశారన్నారు. ఉద్యోగ నియామకాల్లో 22, 41, 7, 9, 1 రోస్టర్ పాయింట్ ఇచ్చిన నిరుద్యోగులకు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వం మాల మహానాడుకు చెందిన నిరుద్యోగులకు అన్యాయం చేశారని ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాంది వినయ్ కుమార్, కోశాధికారి రాజన్న, చంద్రకాంత్, నీరడి బుచ్చన్న, బీష సాయన్న, అల్జాపూర్ నాగరావు, సంయుక్త కార్యదర్శి గంగాధర్, సభ్యులు బాలస్వామి, మోహన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. కీర్తి శేషులు గవర్నీయులు కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క 91వ జయంతి సందర్భంగా జిల్లా మాలమానాడు తరఫున వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ దోహాలు తెలియజేయడం జరిగింది. అయితే జయశంకర్ సారు 1934 సంవత్సరము ఆగస్టు 6వ తారీఖున హన్మకొండ జిల్లాలోని ఆత్మకూరు మండలంలో జన్మించింది. ఎలాంటి పర్మిషన్ లేకుండా రుద్రూర్ వైపు తరలిస్తున్న ఇసుక టిప్పర్లను రుద్రూర్ పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండా కోటగిరి నుంచి రుద్రూర్ వైపుకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓ టిప్పర్ను రుద్రూర్ రెవెన్యూ పోలీసులు పట్టుకుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు రుద్రూర్ ఎస్ఐ సాయన్న బుధవారం తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలించినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సిరికొండలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని జాగృతి నాయకుల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ జాగృతి కన్వీనర్ మల్లెల సాయి చరణ్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ విద్యార్థి విభాగ కో కన్వీనర్ రాహుల్, నాయకులు మహేష్, భాను, అఖిల్, వినోద్, భారత్, గంగరాజ్, జశ్వంత్, సాయి, రాజు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ జడ్పీ పాఠశాలలో తెలంగాణ మార్గదర్శి ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతీక, తెలంగాణ ముద్దుబిడ్డ, సైద్ధాంతిక పునాదిని ఏర్పరిచిన గొప్ప దార్శనికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. ఆయన జీవితం తెలంగాణకే స్ఫూర్తిదాయకం. తెలంగాణ తొలి దశ మరియు మలిదశల ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఆయన్ను తెలంగాణ జాతిపిత అనడంలో అతిశయోక్తి లేదని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. 7.5 దశాబ్దాల తన జీవితానుభవం, 6 దశాబ్దాల ఉద్యమ చైతన్యం నేర్పిన పాటలతో ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని తేలికగా పరిష్కరించే ఆలోచన గల మహామనిషి జయశంకర్ సార్ అని
తెలంగాణ ఆవశ్యకత గురించి పండితులతో పాటు పామరులకు కూడా అర్థమయ్యే సరళమైన వ్యవహారిక భాషలో వేలాది సభల్లో సమావేశాల్లో కోట్లాది మందికి అర్థమయ్యేటట్లు పూసగుచ్చినట్లు చెప్పిన ఘనత ఆయనకే దక్కుతుందని ఆయన ప్రతి మాటలు తోటాల్లాగా ఉద్యమానికి ప్రేరణ కలిగించాయన్నారు. జయశంకర్ సార్ చూడ్డానికి సాదాసీదాగా కనిపించేవారని ఇలాంటి మహనీయుని ఈరోజు స్మరించుకోవడం శుభప్రదం. విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశించిన సామాజిక తెలంగాణ సాధన వైపు అడుగులేద్దామని ఈ సందర్భంగా బట్టు రాజేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, విద్యార్థులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. బాల్కొండలో రేపటి నుంచి ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని దర్గా హజ్రత్ సయ్యద్ జలాల్ బుకూరి ఉర్సు ఉత్సవాలు రేపటి నుండి జరగనున్నాయి. సనాతన ఆచారం ప్రకారం తమ ఇంటి నుండి గద్దం తెచ్చి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వంశ పారంపర్య నిర్వాహకులు సజ్జత్ నషీన్ ఇబ్రహీం బుకూరి తెలిపారు. ఊరేగింపు అనంతరం అన్నదానం నిర్వహిస్తున్నట్లు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రాచీన దేవస్థానం అయినటువంటి జలాల్ బుఖారీ ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ముతవల్లి సజ్జత్ నషీన్ ఇబ్రాహీం ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. వారి నివాస గృహం నుండి గంధం తీసుకొని మధ్యాహ్నం 1 గంట వరకు దర్గాల సమర్పించడం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో స్కూటీ డిక్కులోని 5 లక్షల రూపాయలను అపహరించారు. వివరాలు చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని వివేకానంద చౌక్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద పట్టపగలే స్కూటీ నుంచి గుర్తు తెలియని దుండగుడు 5 లక్షల రూపాయలు కాజేసిన ఘటన చోటు చేసుకుంది. ముదోల్ మండలం ఎడ్బిట్ గ్రామానికి చెందిన బొంబోతుల ఆనంద్ అనే వ్యక్తి స్థానిక యూబీఐ బ్యాంక్ నుంచి 5 లక్షల రూపాయలు డ్రా చేసి తన స్కూటీలో పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్తున్న సమయంలో రెస్టారెంట్లో భోజనం చేసేందుకు ఆగగా ఇది పసిగట్టిన గుర్తు తెలియని దుండగుడు నగదు ఎత్తుకెళ్లాడు. బాధితుడు డబ్బులు కాజేయడం సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. అది ఎడుగుడు ఆనంద్ గౌడ్ చెక్కు రాసుకొని 5 లక్షలు చెక్కు రాసుకొని ఆంధ్ర బ్యాంక్ వచ్చిన చెక్కు ఇచ్చిన 5 లక్షలు ఇచ్చిండ్రు. బ్యాగులో తీసుకున్న స్కూటీ డిక్కీలో పెట్టిన తీసుకుపోయాడ హోటల్ దగ్గర పెట్టి పోయి వచ్చినాకంటే 10 నిమిషాలలోనే మాయం చేసేసి డిక్కి వాళ్ళ కొట్టేసి లాక్ తీసేసి. 3 రోజుల బాబుకు వెల్నెస్ ఆసుపత్రిలో అరుదైన కోలస్టమీ లాపరోటమీ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దేవేందర్ వివరించారు. నగరంలోని వెల్నెస్ ఆసుపత్రి ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్నెస్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దేవేందర్ మాట్లాడుతూ మెట్పల్లి ఇబ్రహీంపట్నంకు చెందిన గంగా ప్రవళిక జూలై 25వ తేదీ డెలివరీ అయి జూలై 28వ తేదీ వెల్నెస్ ఆసుపత్రికి పుట్టినప్పటి నుండి మోషన్ రాకపోవడంతో వచ్చారన్నారు. బాబుకు అన్ని రకాల పరీక్షలు చేశాక ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్, చిన్న పేగులో దూరడంతో కడుపులో నొప్పితో పాటు యూరిన్ స్టోల్ సమస్య ఏర్పడుతుందన్నారు. లాపరోటమీ అనేది ఉదర అవయవాలను యాక్సెస్ చేయడానికి ఉదరంలోకి కోత పెట్టడం అయితే కొలోస్టమీ అనేది మలం బయటకు వెళ్ళడానికి పెద్ద ప్రేగులో ఓపెనింగ్ను సృష్టించే శస్త్రచికిత్సా విధానం. లాపరోటమీ అనేది ఒక సాధారణ శస్త్రచికిత్సా విధానం అయితే కొలోస్టమీ అనేది ఒక నిర్దిష్ట రకమైన స్టోమా. 29వ తేదీ ఉదయం ఆపరేషన్ జరిగిన సమయంలో నుండి 24 గంటల అబ్జర్వేషన్లో పెట్టి అందులో 1 గంట వెంటిలేటర్పై అన్ని రకాల చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. వెల్నెస్ ఆసుపత్రి వైస్ ప్రెసిడెంట్ బోధు అశోక్ మాట్లాడుతూ జూలై 28వ తేదీన బేబీ ఆఫ్ గంగా ప్రవళిక వాళ్ళకి చాలా త్వరగా తమ వైద్యులు వాళ్లకు సరైన టైంలో రెస్పాండ్ అయ్యి సర్జరీ చేయడం జరిగిందన్నారు. ఎమర్జెన్సీ సర్జరీ చాలా తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో మేము వైద్యం అందించే లక్ష్యంగానే నిజామాబాద్లో వెల్నెస్ హాస్పిటల్ స్థాపించడం జరిగిందన్నారు. ఎవరైనా సరే నిజామాబాద్ ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వెల్నెస్ ఆసుపత్రిలో సేవలను వినియోగించుకోవాలని కోరారు. తమ హాస్పిటల్ డాక్టర్స్, వైద్యులు 24/7 అందుబాటులో ఉంటారన్నారు. బేబీ ఆఫ్ గంగా ప్రవళిక విలేకరులతో మాట్లాడుతూ పసరు, వామిటింగ్ కంటిన్యూగా చేస్తూ పుట్టిన నాటి నుండి మోషన్ రావడం లేదని, సరైన సమయంలో వెళ్లి ఆసుపత్రికి రావడం జరిగిందని, తక్షణమే స్పందించిన వైద్యులు తమ బాబుకు చికిత్స అందించి కాపాడారని ఆసుపత్రి వైద్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. హైదరాబాద్ వెళ్లకుండా నిజామాబాద్లోనే ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో తమ బాబును కాపాడి అప్పగించారని సంతోషించారు. ఆపరేషన్ హెడ్ హరికృష్ణ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ చుట్టుపక్కల చాలా మంది పేద ప్రజలు ఉంటారని, వారి కోసం నిజామాబాద్లో తక్కువ ఖర్చులతో నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నా పేరు డాక్టర్ ధారావత్ దేవేందర్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, వెల్నెస్ హాస్పిటల్ నిజామాబాద్. వారం రోజుల క్రితము 3 days బేబీని పేరెంట్స్ బేబీ ఆఫ్ ప్రవళిక అండ్ ఫాదర్ కరీంనగర్ నుంచి తీసుకురావడం జరిగింది. బేబీకి వాంతులు, పసరు వాంతులు చేయడము అండ్ మోషన్ పాస్ చేయకపోవడం వల్ల వెల్నెస్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. బేసిక్ ఇన్వెస్టిగేషన్లు ఏంటంటే ఎక్స్రే, అబ్డామిన్ ఎక్స్రే అండ్ బ్లడ్ టెస్ట్ చేశాము. ఎక్స్రేలో ఏంటంటే
ఎక్స్రే చూసిన తర్వాత అది ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అని తెలిసింది. కొంచెం కొంచెం పాలు ఇంక్రీజ్ చేసుకుంటా ఇప్పుడు పాలు అనేది మంచినే తాగుతుంది, తల్లిపాలే తాగుతుంది బేబీ. పేరు అశోక్, వైస్ ప్రెసిడెంట్ వెల్నెస్ హాస్పిటల్. మన హాస్పిటల్కి బేబీ ఆఫ్ గంగా ప్రవళిక అని చెప్పి రావడం జరిగింది. ఒక బేబీ బాయ్ హైదరాబాద్ వెళ్తేనే కానీ ఈ సర్జరీ అవ్వదేమో అనే అపోహతో వచ్చారు వాళ్ళు. ఈరోజు చాలా బ్రహ్మాండంగా మా వైద్యులు వాళ్ళకు సరైన టైంలో రెస్పాండ్ అయ్యి సర్జరీ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ సర్జరీ చాలా తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో మేము వైద్యం అందించే లక్ష్యంగానే నిజామాబాద్లో ఈ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. ఎవరైనా సరే నిజామాబాద్ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మన హాస్పిటల్ని వినియోగించుకోవడం. విద్యార్థులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సిరికొండ ఎస్ఐ జాడి రామకృష్ణ తెలిపారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగిస్తూ అనేక అంతర్జాల నేరాలకు పాల్పడుతున్న నేరస్తుల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సిరికొండ సబ్ ఇన్స్పెక్టర్ జాడి రామకృష్ణ తెలిపారు. బుధవారం సత్యశోధక్ పాఠశాలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అధ్యక్షతన విద్యార్థులకు సైబర్ నేరాలు నియంత్రణ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలని, గుర్తు తెలియని లింక్లపై క్లిక్ చేయవద్దని, అపరిచితులు పంపే మెసేజ్లకు రెస్పాండ్ కావద్దని, పిల్లలు గేమ్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు వచ్చే యాడ్లపై క్లిక్ చేయవద్దని, కేవలం అవసరం ఉన్న పనులకు మాత్రమే ఫోన్స్ ఉపయోగించాలని సూచించారు. బ్యాంక్ వారి పేరుతో సైబర్ నేరగాళ్లు చేయు మోసాల గురించి అపరిచితులు ఎవరైనా వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపినప్పుడు రెస్పాండ్ కావద్దని, వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలో పెట్టవద్దని, అపరిచితులకు ఫోటోలు కానీ, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన సమాచారం కానీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వివరాలు మొదలైనవి ఇవ్వవద్దని, నకిలీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో మొదలగు ఆన్లైన్ షాపింగ్ అప్లికేషన్స్ ఆఫర్స్ విషయాలతో జాగ్రత్త వహించాలని, షాపింగ్ మాల్స్లలో షాపింగ్ చేసినప్పుడు ప్రకటించే లక్కీ విన్నర్ పేరిట ఫోన్ నంబర్ ఇచ్చినప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, ఓటీపీ మరియు OLX మోసాలు, ఆన్లైన్ జాబ్ ఆఫర్స్, లక్కీ లాటరీ మోసాలు జరిగినప్పుడు సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య మరియు సిబ్బంది ఎస్ఐ రామకృష్ణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ప్రతినిధి కె సాల్మన్, పోలీస్ సిబ్బంది రాకేష్, నవీన్, అంజుశ్రీ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. సైబర్ క్రైమ్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఎట్లా జరుగుతుంది? లింక్స్, ఓకే, ఇంకా ఓటీపీస్, చాలా రకాలు ఉన్నాయి. ఇవాళ దీనిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినామంటే రేపు ఇంకొక రకం ఫస్ట్ నేను అపాయింట్ అయినప్పుడు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. రెంజల్ మండల కేంద్రంతో పాటు దూపల్లి, నీలా గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఇంటింటికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పసుపు బోర్డు జాతీయ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ 11 ఏళ్ల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలన్న సంకల్పంతో దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరా ఆవాస్ యోజన కింద గ్రామానికి 5-10 ఇండ్లు ఇచ్చేదని, అదే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2025 డిసెంబర్ వరకు ఏ రాష్ట్రమైనా సరే ఎన్ని ఇళ్లు కావాలని కోరినా కేంద్ర ప్రభుత్వం వాటాగా 1,75,000 ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మీరు కలిపి ఇవ్వాలని చెప్తే గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని ఆయన అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు జోడించి ప్రజలందరికీ ఏ గ్రామంలో అయినా సరే ఎన్ని ఇళ్లైనా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను పెట్టడం జరిగిందన్నారు. పేద ప్రజల కోసం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 20 రూపాయలకే 2 లక్షల ప్రమాద బీమా, 420కే జీవిత బీమా, దాంతోపాటు బాలికలకు సుకన్య సమృద్ధి పథకం, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం 80 కోట్ల మందికి ఉచిత రేషన్, అలాగే 5 లక్షల ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ప్రవేశపెట్టిందని, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నవి అభివృద్ధి పథకాలు 15 ఫైనాన్స్ కింద నిధులను ఇవ్వడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పనులను, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని ఆయన అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. ప్రధానమంత్రి నిధులతో నీలా హనుమాన్ వ్యాయామశాల, MRPS భవనానికి ప్రహరీ గోడ నిర్మాణం, మండల కేంద్రంలో హనుమాన్ కమ్యూనిటీ హాల్, దూపల్లి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవరం కాంతారావు, బీజేపీ మండల అధ్యక్షుడు క్యాతం యోగేష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేక సంతోష్ కుమార్, ఇర్లరాజు, ఎల్పీ పోచయ్య, కిషోర్, గ్రామస్థాయి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 11 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్ని రూపొందించి చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలన్న సంకల్పంతో, ఇల్లు లేనటువంటి వ్యక్తి ఉండకూడదన్నటువంటి సంకల్పంతోనే ఏ రాష్ట్రం ఎన్ని ఇల్లు అడిగినా ఇస్తాం.
జిల్లాలో ఎక్కడా కూడా యూరియా కొరత రాకుండా చూస్తున్నామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు పేర్కొన్నారు. బుధవారం ఎడపల్లి మండలంలోని పోచారం ఎడపల్లి గ్రామాల్లోని ఎరువుల దుకాణాల్లో ఆయన తనిఖీ చేశారు. గ్రామంలో ఒక పౌల్ట్రీ యజమాని కోళ్ల దానాలో యూరియా కలుపుతున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించారు. ఎడపల్లిలో దుకాణాల్లో ఎక్కడ కూడా యూరియా కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. యూరియా నిల్వ ఎప్పటికప్పుడు పట్టిక బోర్డులో రైతులకు అర్థమయ్యే విధంగా రాసి ఉంచాలన్నారు. ఆయన వెంట వ్యవసాయ అధికారి సిద్దిరామేశ్వర్ ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో విశ్వ బ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 91వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ విశ్వ బ్రహ్మణ సంఘం సభ్యులు స్థానిక బ్రహ్మం గారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ 92వ జయంతిని ఘనంగా నిర్వహించామన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశామని, తెలంగాణ కొరకు అహర్నిశలు కృషి చేసిన అపార మేధావి జయశంకర్ సార్ అని, అతని ఆలోచన విధానాలతో ప్రతి ఒక్కరు తెలంగాణ అభివృద్ధి కొరకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీపాద శ్రీధర్, ఉపాధ్యక్షులు అంబిడి శ్రీనివాస్, సెక్రటరీ గజ్జల శ్యామ్, క్యాషియర్ అమృతాల నరసింహాచారి, ఉప క్యాషియర్ వేల్పుల అన్వేష్, కార్యవర్గ సభ్యులు అమృతాల లింబాద్రి, అమరావాజీ విఠల్, మండాజీ దయాకర్, జమలగిరి రాజేందర్, గజ్జల రాజు, అంబిడి రమేష్, వేల్పుల ప్రసాద్ మరియు విశ్వబ్రహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క 92వ జన్మదినాన్ని పురస్కరించుకొని మన వేల్పూర్ మండలంలోని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన జయశంకర్ సార్ యొక్క జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిలో రాష్ట్ర స్థాయిలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపినందుకు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ను, జిల్లా అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ సెక్రటరీ మరియు ఎండీవీపీ గౌతమ్ అభినందించారు. బుధవారం హౌసింగ్ కార్పొరేషన్ ఎండీవీపీ గౌతమ్ బిక్నూర్ మండలం బస్సాపూర్ గ్రామంను హౌసింగ్ అధికారులతో మరియు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్తో కలిసి జిల్లాలోని బిక్నూర్ మండల కేంద్రంలోని ఫిల్టర్ రూఫ్ టెక్నాలజీ ద్వారా నిర్మిస్తున్న ఇంద్రమ్మ మోడల్ హౌస్ను మరియు నిర్మాణంలో ఉన్న ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. దోమకొండ మండలంలోని గుట్టుముక్కల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇంద్రమ్మ ఇండ్లను పరిశీలించి ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం సందర్భంగా ఇసుక సరఫరా బిల్లుల చెల్లింపు అంశాలపై లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉచితంగా ఇసుక సరఫరా అయ్యేలా చూడాలని, దశల వారీగా నిర్మాణం జరిగిన కొద్ది బిల్లులను వెంటనే లబ్ధిదారులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉందని, ఇంద్రమ్మ లబ్ధిదారులచే ఇండ్ల నిర్మాణం ప్రారంభించడం, ఇండ్ల నిర్మాణాలకు ఇసుక, మొరం మరియు ఇతర మెటీరియల్ బిల్లుల చెల్లింపులో ఎక్కడా సమస్య రాకుండా క్లస్టర్ వారీగా అధికారులను నియమించి అధికారులతో సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిపినందుకు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్కు మరియు ఇండ్ల నిర్మాణంలో పాలు పంచుకుంటున్న అన్ని స్థాయిల అధికారులకు అభినందనలు తెలిపారు. కంటేశ్వర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాధికార సంఘం సభ్యుల ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కంటేశ్వర్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాలలు వేసి సత్కరించారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాధికార సంఘం సభ్యులు. ఇందులో రాష్ట్ర అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్, జిల్లా అధ్యక్షులు మిరియాల సురేష్ కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు రేఖా ప్రసాద్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాధికార సంఘ సభ్యులు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించే సంఘం సభ్యులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థలో ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గర్భసంచి యొక్క యూట్రస్ క్యాన్సర్ అనే వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం 1:30 సమయం ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్రనాథ్ సూరి హెచ్పివి ఇంజెక్షన్ వ్యాక్సిన్ స్త్రీలలో వచ్చే గర్భసంచి యొక్క యూట్రస్ క్యాన్సర్ అనే వ్యాధిని నివారణ చేయడం కోసం వివాహితులైతే 3 డోసులు మరియు వివాహం జరగని వారికి 2 డోసులు వ్యాక్సినేషన్ చేసుకోవాలని, వారి వయసుతో పనిలేదని, ఆరోగ్య పరిస్థితుల పట్ల తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్తూ మీరు బాగుంటేనే మీ యొక్క కుటుంబం కూడా బాగుంటుందన్నారు. అలాగే మన నిజామాబాద్ పట్టణంలో గల బాల సదన్ నందు ఉన్న పిల్లలకు గతంలో మొదటి వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 2వ వ్యాక్సిన్ వేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భర్తలక్ష్మి మాట్లాడారు. ఇంజెక్షన్ గురించి నాకు తెలుసు, ఎందుకంటే మా డాక్టర్ వేయించడానికి నేను అనుకున్నాను. నాకు తెలిసినంతవరకు ఈ సర్వైవల్ క్యాన్సర్ లేదా గర్భాశయ క్యాన్సర్ నివారించడానికి ముందే ఇటువంటి ఇంజెక్షన్స్ ఇస్తారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో మనం వెళ్ళి అమౌంట్ కడితే ఇస్తారు, కానీ అది చాలా కాస్ట్లీ అఫైర్. అటువంటి కాస్ట్లీ అఫైర్ని కూడా ఈ ఇందూర్ క్యాన్సర్ వాళ్ళు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి గారి చొరవతోటి మీ అందరికీ వేయడానికి రావడం చాలా ఆనందకరమైన విషయం. కంటేశ్వర్ ముబారక్ నగర్ తర్పా విశ్వ బ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ 91వ జయంతి వేడుకలు నిర్వహించారు.
విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం కంటేశ్వర్ ముబారక్ నగర్ తర్పా విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ పితామహుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 91వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు. మొదటగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని 6 దశాబ్దాలుగా సజీవంగా ఉంచిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్కు దక్కుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ధ్యేయంగా గడిపిన ప్రొఫెసర్ జయశంకర్ కోట్లాది మంది గుర్తుపెట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణాచార్య, కోశాధికారి శ్రీధర్, డివిజన్ గౌరవ అధ్యక్షులు నూనె రామచందర్, వి శ్రీనివాస్, సుమన్, కంటేశ్వర్ ముబారక్ నగర్ తర్పా విశ్వబ్రహ్మణ సంఘం సభ్యులు జనార్దన్, సుధాకర్, లక్ష్మణ్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క 92వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ కూడా సార్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే రాష్ట్రం కోసం సార్ తన యవ్వనాన్నంతా తన జీవితాన్నంతా ధారపోసినటువంటి క్షణంలో ఇలాంటి రోజున వారిని స్మరించుకోవడం గొప్ప విషయం. అదేవిధంగా ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటుంది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మార్గంలో నడుస్తున్న ఎంతో మంది వాళ్ళు ఉన్నారు. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల ఓ హోటల్లో కీర్తిశేషులు మిట్టపల్లి సుభాష్ గౌడ్ ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల ఓ హోటల్లో కీర్తిశేషులు మిట్టపల్లి సుభాష్ గౌడ్ ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి పరివారం సభ్యులు, కుటుంబీకులు నర్సాగౌడ్, సునీత, వేదవ్యాస్ గౌడ్, కృష్ణవేణి, సతీష్ గౌడ్, లత, సులోచన, కస్తూరి, బిలోలికర్, వర్షిత, సుదీక్ష, వృషిక, వైష్ణవ్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచితనానికి, అనురాగానికి మారు పేరు మిట్టపల్లి సుభాష్ గౌడ్ అని కొనియాడారు. అందరి హృదయాల్లో ఆయనది చెరగని స్థానమన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నగరంలోని కంటేశ్వర్ వద్ద జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నగరంలోని కంటేశ్వర్ చౌరస్తా వద్ద జయశంకర్ సార్ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ అవంతిరావు, జాగృతి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ భరద్వాజ్ మాట్లాడుతూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అసమానతలను ఎత్తిచూపుతూ తెలంగాణ ప్రజల్లో చైతన్య దివిటి వెలిగించిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అన్నారు. వలస పాలకుల చెరలో బందీ అయిన తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆయన తిరగని ప్రాంతం లేదన్నారు. సమస్త వనరుల సిరుల మాగాణమైన తెలంగాణ యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని అనుక్షణం పరితపించారన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మార్గదర్శిగా, సమస్త తెలంగాణకు మార్గనిర్దేశకుడిగా ఆయన చేసిన కృషి సదా స్మరణీయమన్నారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనకే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ భరద్వాజ్, డాక్టర్ పులి జైపాల్, శ్యామల సాయికృష్ణ, కుల్దీప్, హరీష్ యాదవ్, సందీప్, సంపత్, విక్కీ, శోభా, రేఖ, సరిత, రాణి తదితరులు పాల్గొన్నారు. మా అధినేత శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు తెలంగాణ జాగృతి సంస్థను మరి జయశంకర్ సార్ జన్మదినాన్న ఆవిర్భవించడం జరిగింది. ఈరోజు 19వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా అధినేత తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారికి నిజామాబాద్ జాగృతి పక్షాన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్ ఏఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వైఓమయ్య, యూనియన్ జిల్లా కార్యదర్శి చక్రపాణిలు మాట్లాడుతూ బకాయి బిల్లులు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వ హామీలో భాగంగా 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించాలని, కోడిగుడ్లను, వంట గ్యాస్ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, యూనిఫామ్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు శ్రవంతి, లక్ష్మి, రాజమణి, సాయమ్మ, గంగమణి, రూపం తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో అరసపల్లి వద్ద గంజాయి అక్రమ రవాణాపై తనిఖీలు నిర్వహించారు. ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు తెల్లవారుజామున సిఐ స్వప్న, ఏసీ ఎన్ఫోర్స్మెంట్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఎన్ఎన్ ప్యాలెస్, అరసపల్లి, నిజామాబాద్ వద్ద నమ్మదగిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి గంజాయి అక్రమ రవాణాపై రూట్ వాచ్ చేపట్టి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఒక మారుతి సుజుకి బలేనో కారులో గంజాయి అక్రమ రవాణాను గుర్తించి కేసు నమోదు చేసి 4గురిని అరెస్ట్ చేశారు. 2 కిలోల 100 గ్రాముల ఎండు గంజాయి, మొబైల్ ఫోన్లు 4, అరెస్ట్ చేసిన నిందితులను సీజ్ చేసిన గంజాయిని, కారును, మొబైల్స్ను తదుపరి విచారణ మరియు ప్రక్రియ కొరకు ఎస్హెచ్ఓ నిజామాబాద్కు అప్పచెప్పారు. తన ఆరోగ్య విషయంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోనేరు సాయి కుమార్. ఆగస్టు 5వ తారీఖు రోజు స్థానిక రైల్వే గేట్ చౌరస్తాలో సాయి కుమార్ ఆఫీస్ కేంద్రంలో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతానికి ట్రీట్మెంట్లో ఉన్నాను కాబట్టి ప్రజా పోరాటాల పురిటిగడ్డ నిజామాబాద్ బిడ్డ ఆరోగ్యం బాగలేకపోతే అనేక మంది అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా నిమ్స్కి రాత్రి 2 సార్లు వచ్చి పరామర్శించిన పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటే కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు కాదు, ఎప్పుడు భాగం పంచుకుంటుందని తెలిపారు. వ్యాధులు ప్రబలుతున్నాయి.
ప్రబలుతున్నాయి కాబట్టి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ తర్వాత ఈ యొక్క బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నలేని కృషి ప్రతి కార్యకర్తకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా ఆదుకుంటుంది అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నది. కమర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా కిట్లను పంపిణీ చేశారు. కమర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు శ్రేయబులాషి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా కిట్లను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రేయబులాషి సేవా ట్రస్ట్ ఉపాధ్యక్షుడు కీని గంగాధర్ పటేల్ మాట్లాడుతూ జెడ్పీహెచ్ఎస్ 1992-93 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థినిని తాను చదువుకున్న పాఠశాలలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులను క్రీడాకారులుగా ప్రోత్సహించేందుకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ ప్రత్యేక క్రీడా కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. శ్రేయబులాషి సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు విష్ణు జగతి పటేల్ ఆధ్వర్యంలో జిల్లాలో మొదటిసారి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండేటట్లు తగిన తోడ్పాటును అందించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పసుపుల సాయన్న, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగరామస్వామి, పిడివేముల నాగభూషణం, వినోద్ గౌడ్, అమరగోని రవీందర్ గౌడ్, సుంకరి మురళి, ఉపాధ్యాయులు లక్ష్మీ నర్సయ్య, రాజేశ్వర్ గౌడ్, రమకుమారి, మహేష్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థిగా ఈ స్కూల్లో జిల్లాలోనే ప్రప్రథమంగా మా కమ్మర్పల్లి స్కూల్లో ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ నేను మా మిత్రుడు వీడీసీగా ఉన్నటువంటి రామస్వామి, తర్వాత జెడ్పీహెచ్ఎస్ కమ్మర్పల్లి ప్రధానోపాధ్యాయులు సాయన్న గారికి తెలియజేయడంతో వారు వెంటనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మంచి సదుద్దేశంతో తీసుకున్నటువంటి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ 91వ జయంతి వేడుకలను అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి పొలమలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ 1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో జన్మించారని, 1952 సంవత్సరం ముల్కీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారన్నారు. 1954లో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ముందు యువకుడైన జయశంకర్ ధాటిగా వాదించారు. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఎదిగారు. సామాజిక తెలంగాణ అంటూ ముందుకొచ్చి ఉద్యమ ధోరణుల పట్ల స్పందిస్తూ భౌగోళిక తెలంగాణను సాధించుకున్న తర్వాతే మిగతా కోణాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని చెప్పేవారు. తెలంగాణ నాకలని పదే పదే చెప్పేవారని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ బంగారు తెలంగాణ కోసం శ్రమించాలని, భవిష్యత్ తరాల కోసం అనునిత్యం ప్రతి ఒక్కరూ కష్టపడాలని, భావి తరాల కోసం బంగారు బాట వేయాలని పోలీసు శాఖ సిబ్బందికి అదనపు పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసియా బేగం, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, బషీర్, వనజ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తిరుపతి ఇన్స్పెక్టర్స్ రమేష్, వీరయ్య, సతీష్, పోలీస్ కార్యాలయం సిబ్బంది, సిసిఆర్బి సిబ్బంది, సిఎస్బి సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లైంట్ సెల్ సిబ్బంది, భరోసా సెంటర్ సిబ్బంది హాజరయ్యారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ సిఐటియు పిలుపు మేరకు చలో హైదరాబాద్ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు కార్మికులకు పోనివ్వకుండా మరియు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్కు హౌస్ అరెస్ట్ ముందుగా చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, వేతనాలు 10,000 రూపాయలు నిర్ణయిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుపోటు పడుతుందని విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని, అడుగుతున్న కార్మికులపై పోలీసులతో ఉద్యమాలను అణచివేయాలని చూస్తున్న ప్రభుత్వ ఆలోచన మానుకోవాలని, అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. బుధవారం నాడు అక్కాపూర్లో ధ్వంసమైన పంట భూములను సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా వి ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా పోడు భూములకు హక్కుపత్రాలు ఇచ్చి అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 22లో 70 ఎకరాలను 70 ఏళ్లుగా సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని, ఎట్టి భూముల్లో బోరు వేసి, చదును చేసి, ఒడ్లు పోసి, విద్యుత్ స్తంభాలు వేసి పంట సాగు చేసుకుంటుంటే అట్టి భూములను అటవీ అధికారులు బోల్ బావుల్లో రాళ్లు వేసి పంటలు ధ్వంసం చేయడం సిగ్గుచెట్టన్నారు. స్థానిక అటవీ శాఖ బీట్ ఆఫీసర్ స్వప్న, పోలీస్ అధికారి అయిన తన భర్త రమేష్ గౌడ్ ప్రోద్బలంతో రెచ్చిపోయి అమాయకులైన రైతులపై దౌర్జన్యం చేయడం, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, అంతేకాకుండా అక్రమంగా 40 మంది నిజామాబాద్ కోర్టులో, కామారెడ్డి కోర్టులో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామ లబ్ధిదారులకు 3 మూల సమస్యల పరిష్కరించాలని, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నెలకొన్న బోర్డు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లైన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి రామకృష్ణ, అఖిల భారత ఐక్య రైతు సంఘం
రాష్ట్ర సహాయ కార్యదర్శి దేవరంలో ప్రసంగించగా సిపిఐఎంఎల్ మాస్లే నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా నాయకులు ఆర్ రమేష్, ఏ ప్రకాష్, ఎస్ సురేష్, బి కిషోర్, డివిజన్ మండల నాయకులు బాబన్న, దామోదర్, లింబన్న, కిషోర్, అనిస్, సాయి కుమార్, శ్రీకాంత్, దేవరాజ్, సురేష్, మధుస్వామి, రవి తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగ్స్లను పంపిణీ చేశారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాన్స్వాడ నియోజకవర్గం బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ఆధ్వర్యంలో తమ నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబంలోని ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని ఒక మంచి సంకల్పంతో సేవాభావంతో విద్యార్థులకు ఉచితంగా కనీస సౌకర్యార్థం వారికి కావాల్సిన స్కూల్ బ్యాగులు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కోటగిరి మండల కేంద్రంలోని గల బస్వాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మరియు హరిలాల్ తాండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మార్కెలి ప్రకాష్ పటేల్, కోటగిరి బీజేపీ మండల అధ్యక్షులు నవీన్, కోటగిరి మండల సీనియర్ నాయకులు మాజీ వార్డు మెంబర్ దుబాస్ మహేష్, పెంటరాజు, నితిన్, బద్రి, రవి, శివ మరియు బీజేపీ రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మరియు స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పి శోభ, ఉపాధ్యాయులు సంతోష్, షేక్ సుల్తానా, ఏఏపీఎస్ చైర్మన్ జ్ఞానేశ్వరి, బీజేపీ అధ్యక్షులు అజ్మీరా ప్రకాష్, బీజేపీ ఉపాధ్యక్షులు నితీష్, రవికాంత్, నితిన్, రమ, గోకుల్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ రుణాలను వడ్డీ రాయితీని మహిళా సంఘాలు వినియోగించుకోవాలని ఐకేపీ ఏపీఎం ప్రమీల అన్నారు. భీమ్గల్ మండలం సికింద్రాపూర్ గ్రామంలో వడ్డీ లేని రుణాల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఐకేపీ ఏపీఎం ప్రమీల అన్నారు. ఏపీఎం మాట్లాడుతూ భీమ్గల్ మండలంలో సికింద్రాపూర్ గ్రామం ఆదాయంలో మొదటి ర్యాంక్లో ఉందన్నారు. మరియు బ్యాంకు రుణాలు శ్రీనిధి గ్రామ సంఘం ద్వారా రుణాలు తీసుకుని మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడం జరుగుతుందని చెప్పారు. ఏపీఎం ప్రమీల మండల నాయకులు కన్నె సురేందర్, కుంట రమేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కన్నె సురేందర్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు ఐకేపీ పథకాలు, ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలన్నారు. మండల నాయకులు కుంట రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఇస్తున్న వడ్డీ రాయితీ రుణాల ద్వారా రుణాలు తీసుకుని మహిళా గ్రామంలో కిరాణా షాపులకు, బట్టల షాపులకు, టైలరింగ్ వివిధ కార్యక్రమాలకు సికింద్రాపూర్ మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వారికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 7 లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వడ్డీ రాయితీ ₹8 లక్షల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం ప్రమీల, ఐకేపీ సీనియర్ సీసీలు కుంట శ్రీనివాస్, నరేష్, కాంగ్రెస్ మండల నాయకులు కన్నె సురేందర్, కుంట రమేష్, జేజే నర్సయ్య, బోజాగౌడ్, బంగ్లా దేవేందర్, జీవన్, లోకల్ నాయకులు బాలగంగాధర్, చిన్నారెడ్డి, నితీష్, బండారి గంగాధర్, విఓఏ రత్నాకర్, సుమారు 500 మంది మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యా ఉపాధిలో స్థానిక ఎన్నికల్లో బీసీ 42% రిజర్వేషన్ బిల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టం చేసి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో పాల్గొన్న బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నొల్ల శివకుమార్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు గన్రాజ్, దయాకర్ గౌడ్, సుమన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కిరటం మరియు సిద్ధాంతకర్తగా పేరొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు మల్లేష్, శ్రీనివాసరావు, కౌడప్ రణధీర్, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ అపర్ణ, గ్రేడ్ 3 మధు, కిషన్, గురుదాస్ రెడ్డి, సెక్రటరీ సిఎస్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కోసం 1972 నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ తెలంగాణ వస్తే మన తెలంగాణ మన ప్రజలు బాగుంటారన్న ఆలోచనతో ఆ రోజు చేసినటువంటి ఘనత ఈ జయశంకర్ గారికి దక్కింది. వారికి ఎప్పుడు ఆయుర్వేద మంచి మనసుతో తెలంగాణ మీద మంచి ఆశీర్వాదం ఇవ్వాలని ఆ భావంతో మనం కోరుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. బీసీలకు రిజర్వేషన్ సాధించి తీరుతాం. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు. కైలాస్ యాత్ర ట్రెక్కింగ్ మార్గంలో వరదల్లో చిక్కుకున్న వందలాది మంది యాత్రికులు. తెలంగాణ సాధనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా గడిపిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు.
హైదరాబాద్లోని హైటెక్స్లో ఆకర్షిస్తున్న 13వ కేబుల్ నెట్వర్క్ కన్వర్జెన్సీ ఎగ్జిబిషన్. పాల్గొన్న పలు కేబుల్ నెట్వర్క్ కంపెనీ అధికారులు, GTPL కేబుల్ ఆపరేటర్లు. మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. నిజామాబాద్ నగరంలోని పోచమ్మ గల్లీలో భారీ మట్టి గణపతి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన బీసీ రిజర్వేషన్ల అంశం. కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నా చేస్తుంటే తెలంగాణలో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ కవిత. నగరంలోని RBVRR ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రారంభమైన ఇంట్రామ్యూరల్ టోర్నమెంట్. పాల్గొన్న RBVRR పాఠశాల యాజమాన్య పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు. ఆచార్య జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. తెలంగాణ సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప త్యాగశీలి ఆచార్య జయశంకర్. కామారెడ్డి కలెక్టరేట్లో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.